కొడంగల్ నియోజకవర్గం హకింపేట్ లగచల్రా పోలేపల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో సుమారుగా 1300 ఎకరాల భూములు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి 20 లక్షల రూపాయలు ఒక ఎకరాకు భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కేటాయించి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు భూసేకరణ వల్ల భూములు కోల్పోయి పూర్తిగా భూమి లేనటువంటి వారిగా మారతారు కాబట్టి వారికి 10 లక్షల విలువ కలిగినటువంటి ఒక ప్లాట్ కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు ఎన్నడూ లేనిది చాలా ఎత్తుగడలు వేసిర్రు. మొదటగా ఇక్కడ ఫార్మా పెడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి భూములు కలుషితమైతాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ కలుషితమైతుంది అని అపోహలు క్రియేట్ చేసి తప్పకాయలు అప్పలు ఇక్కడ ఉన్నటువంటి రైతులని రెచ్చగొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల పైన దాడులకు ప్రయత్నించడం జరిగింది. ఇంతటితో ఆగలేదు. అదేవిధంగా ఇక్కడ గ్రామ సభలు నిర్వహించడానికి లగచల్ర గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది అందరూ వస్తే వారిపైన కూడా మూకుమ్మడిగా ప్లాన్ ప్రకారం టిఆర్ఎస్ గూండాలతో కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి దొంగ పట్నం నరేందర్ రెడ్డి రౌడీ షీటర్ మా పైన కూడా దాడులు చేసిండు. ఇంతకుముందు గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే కోణంలో ఇక్కడ దాడులు చేసి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా కడా వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా ఎంఆర్ఓ గారులను దాడిలో గాయపరచడం జరిగింది. అంతటితో ఆగలేదు. ఇంకేమన్నా ఉందా అంటే రైతులు సంతోషంగా భూములు ఇవ్వట్రి, ఇక్కడ ఉన్నటువంటి రైతులు డెవలప్మెంట్కి సహకరించవట్రి. మనం ఏం చేయలే, ఏం కుట్ర చేయలే, అన్ని కుట్రలు అయిపోయినాయి. కేటీఆర్ని తీసుకొని వచ్చి రోడ్ల మీద తిప్పిర్రు. ఈ దొంగ ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా శంకుస్థాపన చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈ పాలమూరు బిడ్డల కృష్ణానది జలాలు తీసుకొని వచ్చి కాళ్ళు గడిగితేనే ఈ ప్రాంతం నుంచి మీ భిక్ష వల్ల ఒకసారి ఎంపీ అయినా, ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, పాలమూరు బిడ్డల వలసల బతుకులు ఆగాలంటే కృష్ణానది జలాలు తీసుకొని వచ్చి ఈ బిడ్డల కాళ్ళు గడుగుతా అని చెప్పి సన్నాయిసి మాటలు చెప్పి వెనకసిరి మన తర్వాత భూమి పూజ చేసినటువంటి కాళేశ్వరాన్ని పూర్తి చేసిండు కానీ ఈనాటికి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తి చేయలే. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్దండపూర్ రిజర్వాయర్ కు ఈ రోజు భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందంటే ఇలా ఎంత సన్నాసి ముచ్చట్లు చెప్తారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వీళ్ళకు మన తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ పైన ప్రేమ లేదు, మన రైతాంగం పైన ప్రేమ లేదు, ఈ పాలమూరు బిడ్డల పైన ప్రేమ లేదు. కుట్రలే చేస్తారు. అందులో ఇలాంటి దొంగలు భాగమవుతారు తప్పిస్తే మరొక విషయం కాదు. ఈ రోజు వచ్చి భూసేకరణ జరిగింది, భూములు ఇచ్చిర్రు, ఇంకేం దొరకలే. ఇచ్చేటప్పుడు ఎక్కడ పోయిన సందులు ఏ సందులో వండిరో ఎవరికి తెలియదు. ఈ రోజు వచ్చి ధర్నా చేస్తే ఈ ధర్నా కార్యక్రమంలో పొద్దుగాల మధ్యాహ్నం చూసిన ఎవడున్నాడా అంటే ఎవరైనా రైతున్నాడా, భూమి కోల్పోయిన రైతులు ఎవరైనా మాట్లాడుతున్నారా, ఎవరన్నా కనీసం పశ్చాత్తాపంతో ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారేమని చూస్తే అందరూ దొంగలే. మొత్తం పక్కలేసిన వాళ్ళు, పైరవులు చేసిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి సెటిల్మెంట్లు చేసి దందాలు చేసిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అరే సన్నాసులారా, మీరు ఒక్కసారి ఏ రైతు దగ్గరికి వెళ్తారో, ఏ రైతుని తీసుకొని వస్తారో మనం వద్దాం. ఇక్కడ భూసేకరణలో ఏ రైతు కన్నా పోలేపల్లి, అకిన్పేట్, లగచల్ర గ్రామాల్లో ఏ రైతునన్నా బెదిరించి భూసేకరణ చేసినామా వాళ్ళనే అడుగుదాం. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దగ్గర వాళ్ళే వెళ్ళి మాట్లాడుకొని భూములు ఇచ్చినటువంటి చరిత్ర పోలేపల్లి, అకిన్పేట్, లగచల్ర రైతులది. ఏ పైరవ్ కాడు ఎవరు కూడా 1 ఎకరా భూమి కూడా సొంతంగా తీసుకున్న దాఖలాలు లేవు.
నీవు ఏదో ఎంక్వైరీ చేస్తా, విజిలెన్స్ కి ఇస్తా, ఇంకేందో మళ్ళేస్తా అంటున్నావు కదా, అది సరే. నీ గవర్నమెంట్ ఇప్పట్లో వచ్చేది లేదు, నీవు సచ్చేది లేదు, నీవు వేసేది లేదు, పీకేది లేదు. కానీ నీవు ఎప్పుడన్నా వస్తే ఆ రోజు విజిలెన్స్ కేసుకో, సిబిఐకి ఇచ్చుకో, ఇంకేం ఎంక్వైరీలు చేస్తావో అవి చేసుకో. కానీ చిల్లర ముచ్చట్లు మాట్లాడకు. నీ చరిత్ర ఎవరికి తెలియదా నరేందర్ రెడ్డి? కొడంగల్ నియోజకవర్గంలో నీవు వసూలు చేయనటువంటి ఏదన్నా పోలీస్ స్టేషన్ ఉందా? సిఐ గారులకు, ఎస్ఐ గారులకు నువ్వు టార్గెట్లు ఇచ్చింది లేదా? ఈ రోజు సిఐ గారులను, ఎస్ఐ గారులను నేను బట్టలు తీస్తా, ఇదే మాట్లాడే తారీఖ? ఒక ప్రజాప్రతినిధివి, ఒక అధికారి, ప్రభుత్వ అధికారులను, ఎస్ఐలను, సిఐలను, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్లను బట్టలు ఇప్పిస్తాడట ఈయన పుడింగి. అరే నీ బట్టలు ఇప్పకుండా తిరుగురా నాయన కొడంగల్ నియోజకవర్గంలో. నువ్వు ఇప్పి తిరిగి అందరికి చూపించినావు. ఇంకా నువ్వు చూపించేది ఏముండదు ఇక కొడంగల్లా, నేను చూసేది ఏముండదు. చందనవల్లి దగ్గర, షాబాద్ నియోజకవర్గంలో చందనవల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ జరిగిందా? ఇలా చరిత్రలు ఎట్లున్నాయంటే, ఈయన అన్న కొడుకు ఆయన ఉంటాడు పుడింగి అక్కడ, అవినాష్ రెడ్డి అని, వాడు వీడు ఇంకో ఆయన ఉన్నాడు పుడింగి. వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవపల్లిలో భూదాన్ భూములు ఉంటాయి, దేవుని మాన్యాలు ఉంటాయి. మొత్తం దేవుని మాన్యాలలో 10 ఎకరాలు ఉన్న రైతు పేరు లేదు భూసేకరణలో. ఎవందో పేరు వేరే ఊర్లో, చేవెల్లోని పేరు వచ్చి భూసేకరణలో దుడ్లు తీసుకున్నారు. అరే ఎవరి పేరు, ఎవరి దుడ్లు ఎవరికి ఇచ్చిరో ఎవరికి తెలియదు. మరి ఆ రోజు అధికారులు నీ కోసం పనిచేసిన రోజు గట్లే మాట్లాడరా ఎవడన్నా? ఈ రోజు కూడా రైతులు ఆడ ధర్నాలు చేస్తున్నారు, మా పరిహారం మాకు ఈరాన్ ఆయన ఎవరికి ఇచ్చినావు, ఏ భూసేకరణలో ఏ రైతుకు న్యాయం చేసినావు అని చెప్పి చందనవల్లి, సీతారామపురం, షాబాద్ లో చాలా మంది రైతులు ఈ రోజుకి ధర్నాలు చేస్తున్నారు. మరి మీరు పుడింగులు మల్లేసి ఆ రోజు భూసేకరణలో ఎలాంటి అన్యాయం జరగకుండా మరి భూసేకరణ చేసిరు కదా, మీరు ఏ రైతుకు మేలు చేసిరు? ఈ రోజుకి నీ ప్రాంతంలో ఈ రోజుకి ధర్నాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఆడ వెళ్ళి నీవు పుట్టిన గడ్డల షాబాద్లా, నీ ప్రాంతంలో మీ దొంగతనాలు, మీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాలు చేసి ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నావు అదే బ్రోకర్ దందాలు ఇక్కడ నడిచాయని మాట్లాడుతున్నావు. ఏది నడవలేదు. దయచేసి మాట్లాడే భాష మార్చుకో, మాట్లాడడం నేర్చుకో. ఫస్ట్ నీకు మాట్లాడడమే చక్కగా రాదు, ప్రెస్ మీట్ ఇవ్వడమే చక్కగా రాదు. 2 నిమిషాలు మాట్లాడితే అది ఏ మూలకెళ్ళి ఎక్కడ పోయి మాట్లాడుతావు నీకే తెలియదు. ఓ ఎమ్మెల్యేనని చెప్పుకుంటావు. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో, లేకపోతే ఏదైనా ట్రైనింగ్ కో, ఏదైనా క్లాస్ కో. మాట్లాడడం భాష మీద పట్టు తెచ్చుకొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టు. తిట్టడం ఒక్కటే పరిష్కారం అరనాయన. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమిటికి భూములు ఇచ్చింది, ఈ 1300 ఎకరాలు ఇచ్చింది. ఈ ప్రాంత రైతులు ఇంత సంతోషంగా ఆయన గారికి నడిపొట్టున్న రేవంత్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి పాలాభిషేకాలు చేస్తున్నారంటే ఎంత నిష్పక్షపాతంగా ఇక్కడ భూసేకరణ జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడి పబ్లిసిటీ అవ్వాలని అనుకోవడం అనేది తప్పు. ఈరోజు కోస్గిలో ఫుడ్ కోర్ట్ అని ఒకటి పెట్టిండ, 65 లక్షల రూపాయలతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి, ఇక్కడ మా వద్ద కోస్గి మిత్రులు కూడా ఉన్నారు, ప్రెస్ రిపోర్టర్లు కూడా వచ్చారు. 65 లక్షల రూపాయల ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి, ఫుడ్ లేదు, కోర్టు లేదు, గడ్డి లేదు, షెడ్ లేదు, మొత్తం పిక్కబోరు బిల్లు లేకపోయిన 65 లక్షలు. అసలు చరిత్ర నీది, నువ్వు ఎందుకు మాట్లాడతావు? సిగ్గులేనోడా. ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి పైన, తిరుపతి రెడ్డి గారి పైన నీకు పడకలేసినటువంటి పనికి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లు పెడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి అద్దుమీరిన ముచ్చట్లు మాట్లాడడం, నీ స్థాయికి తగ్గట్ల ముచ్చట్లు మాట్లాడు. నేను ముఖ్యమంత్రి గారిని తిడితే, తిరుపతి రెడ్డి గారిని తిడితే పెద్దగా అయిపోతా, పుడింగినైతా అనుకోవడం తప్పు. థ్యాంక్ యూ. ఈ సభను ఉద్దేశించి నరసింహారెడ్డి గారిని, సింగర్ నరసింహని ఒక